మండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి అనుకున్నది సాధించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గండికోట రిజర్వాయర్ పైలాన్ను ఆవిష్కరించిన ఏపీ సీఎం సతీష్ రెడ్డికి కేవలం ఎమ్మెల్సీ పదవి ఇస్తే 24 గంటలు ప్రజల కోసం కష్టపడ్డారని ప్రశంసించారు. ఏ దేవుడికి మొక్కుకున్నా ఇప్పుడు మొక్కు తీర్చుకోవాలని చెప్పడంతో సభలో నవ్వులు విసిరాయి. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ముఖ్యంగా పులివెందుల తాలూకా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కరిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిజర్వాయర్లు ప్రారంభోత్సవం చేసేదానికి వస్తున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి మన ప్రతిపక్ష నేత ఆయనకు నిద్ర లేచాడు. నిద్ర లేచి పులివెందుల్లో కూర్చొని ధర్నా పెట్టాడు. ధర్నా పెట్టి ఆయన అడుగుతున్నాడు ప్రజలంతా, ఎక్కడన్నా మీరు పట్టిసీమ నుంచి శ్రీశైలంకు రాయలసీమకు కాలువ చూశారా అని చెప్పి అడుగుతున్నాడు. చిన్న పిల్లోడు 5వ తరగతి పిల్లోనికి చదువు చెప్పినట్టు, అయ్యా గోదావరి నీళ్ళన్నీ పట్టిసీమ ద్వారా కృష్ణాకిచ్చి ఆదా అయినటువంటి నీళ్ళన్నీ శ్రీశైలం ద్వారా ఇస్తానంటే ఈ రోజుకి కూడా ఈ యొక్క ఇరిగేషన్ సబ్జెక్ట్ మీద నామమాత్రం కూడా అవగాహన లేదంటే ఆ వ్యక్తి అసలు ప్రతిపక్ష నాయకుడికి అర్హుడా అని చెప్పి నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మన డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి ఇంకా గడ్డం కనపడుస్తా ఉంది. రేపో ఎల్లుండో వెంకటేశ్వర స్వామికి ఎక్కడ ముక్కున్నాడు నాకు తెలియదు, కానీ ఆయన జీవితాశయం నెరవేరింది. జీవితాశయం నెరవేర్చుకుని మొక్కులు కూడా చెల్లించుకునే రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పాపం ఎప్పుడు కనపడినా, నేను ఎంత కోపడినా మా గండికోటకు నీళ్లు ఇచ్చే వరకు నేను గడ్డం తీనని చెప్పి సతీష్ని పులివెందల్లో శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఆయనకేం మీరు చేయలేదు, కానీ మీకోసం మాత్రం రాత్రింపగుళ్ళు ఆయనకి ఇచ్చి నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తే 24 గంటల నా దగ్గరికి వచ్చి నన్ను విసిగించి ఓసారి కోపం తెప్పించి కడకు పని పూర్తి చేయించాడు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.